డొక్కున్నాయలా ట్యాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కకృతి పడి ఆటోలో తీసుకొచ్చాం. ఎయిర్పోర్ట్కి వెళ్తామా లేదు. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్కి మన బడ్జెట్కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లోనే. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుతు పగులుద్ది. ఏమైంది? ఆ అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చూడదారు అమ్మాయి. అమ్మాయి లేకుండా బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సనల్ దగ్గర ఉంది. కుకబే వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇంతలో డిపో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ ఆమె తెల్ల చుడిదార్ వేసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు బిరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. హిందూ పోన్లేండి, ఈ పేరు కూడా బాగానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అట్టే వెళ్తున్నాను, రా. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సరే, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త, నువ్వు పోనీ పోనీ. కూకబే 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 అంటే డబ్బులు వస్తారా? చూసావేంట్రా? ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్ లో కంగారు ఆపుకోలేదు. ఆటోకి డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి 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 అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే రైట్ సైడ్ 4 వేలు. ఎస్.
ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీరు పొరపాటు పడుతున్నారు. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. అచ్చి బాబోయ్. అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపలుంది మా ఆవిడ, దానికి లైన్ అయ్యి రేపు లవ్ లెటర్ ఇచ్చే, ఎల్లుండి బొమ్మాయి, మర్నాడు ముంబై, ఆ తర్వాత తీసుకెళ్ళి అమ్మాయి. నేను లోపల నుండి చెక్కబద్ది చేసుకొని కూర్చుంటా. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే ఇద్దరు పెళ్ళాలు 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మ వేశాడంతే. ఇది బొమ్మ అంటే నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్ట. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మే, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రాన్ని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? ఫుల్ కోటింగా? అంటే కావాలని రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా అంటే ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ, అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరు ఏంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డకోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చు చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. yes. మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడతారా. దానికోసం ఇలా బొకేలు చూదరగల. మూసుకోబే. అది తిరుగుదాం. మధ్యలో నీ కూడా ఒకటి. అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలరా, ఫుల్ డీటెయిల్స్ లాగేస్తాను అంతే. ఒరే, ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా? ఇది పక్కనే కదా, మ్యాటర్ చెప్పు. ఓ, ఒకసారి మా ఆవిడ దగ్గరికి వస్తారా? పక్కనరా. ఎలా కనిపిస్తానురా నీకు? బావా, ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా?
మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ ఐమ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. ఇలా సైజ్ గీలు తినే దీనికి అసలు సంబంధం లేదు. బావా ఒక్క నిమిషం. ఏంటి? రే బావా నాకు డౌట్ రా. ఇందు లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలాగా ఎలా ఉండదో అక్కడ అదే. అయ్యా తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండి. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మరీ మొహం పడుతున్నారు. వీడి మొహం నెల రోజు పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. ఎలా రే బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరి అయితే ఆ మొక్క మావుడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. సలీం భాయ్ దో చాయ్. ఆహా బావా ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటారు. బావా నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రే గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబా. ఓ 2 ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి కానీ ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంటో. అమ్మాయి గారు హర్షాన్ని వాడుతూ ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోవచ్చు. రే నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీరా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగురంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే ఈ గెటప్లో ఈడు ఎలా ఉన్నారా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాడు లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువసార్లు ఫోన్ చేస్తారు. హలో ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీగా ఉంది. చాలా మంచిది. ఫోన్ మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. హుకుం, ఇది మీ నంబర్. ఘోరా చెప్పిన గుర్తు నేను కనిపించట్లేదు. హుకుం, మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకూడదు.
ఎలా ఉంది? తన పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యబ్బ. చంపే. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా లేగా ఇలా పడిపోడా? నీకేమైనా పిచ్చా? yes నువ్వంటే పిచ్చే. ఎంత పొగరు చూడవాడికి. అబ్బా వదిలేవే. వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ ఏం పర్లేదులేండి, హాయి ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఏంటి ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులేండి. చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదండి. హాయ్ ఇందు. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమ్ ఆన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చా 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 చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీ లేదు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. రా 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 రా. నాకు టెన్షన్ గా ఉందిరా. రాబే. మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు? ఓ హాయ్ మీరా? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకున్నా. నీ మొహం.
అది ఎందుకు కాదు. సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేను రా. డార్లింగ్ మనకేంటి డిస్టర్బెన్స్? ఆతలమని చెప్పు. డిస్టర్బెన్సా? నేను డిస్టర్బెన్స్ నీకు? నిన్ను మధ్యలో వచ్చి హర్షపోతాను చూస్తావా? నీ మొహానికి నా హర్ష కావాల్సి వచ్చాడా? ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టేసుకుంది. ఇంకా నయం నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేస్తుంది బావా. దొరికైంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికైంది. సరదాగా చేసావు. నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. హే కమ్ ఆన్. ముట్టుకోదు. ఊడుగుంజేస్తున్నది ఏటడిపోనాది ఏంటి? ఈ సాల్మోన్ గారి టైం టర్న్ అయిపోనాదా? అరే థామస్ రెండేస్. ఏంటి సాల్మోనా? అరే నువ్వు బేగ వెళ్ళిపోయి శ్రీకాకుళం ఎంత కమ్ముతారు అడిగేసి వచ్చిరా. ఏంటి శ్రీకాకుళమా? ఎందుకేంటి? కొనేద్దామా? ఇజ్జనారం పోసాను వల్ల ఇరుక్కుపోనాదే. ఏంటి పోసానమే? జోరుసే వారుసే రంగరంత వారుసే జోరుసే వారుసే. సాల్మను పెద్ద పోసానమే పడింది. శ్రీకాకుళం చాలా ఇసకపట్నం కూడా కొనేస్తావా? మూతి పగిలిపోతే ముత్తాత మనవాడ ఎకసెక్క లాపి లాగండి పలకాలు ఇచ్చండి రా. అలాగే అది టీఎస్ ఎంతసేపు తెస్తావు? నిండా 25 ఏళ్ళు కూడా లేవు వీడికి కర్మెట్టేసిన పెట్టిపోబో. బుల్లోడా ఓ బుల్లోడా బుల్లోడా ఇనిపెత్తనానా కనిపెత్తనానా? ఓ బుల్లోడా షేర్ ఖాన్ అంతా వేటి నాను సాల్మోను. ఓలమ్మోలమ్మోలమ్మ మళ్ళీ ఊపిరి సరిపోనాదేటి? రిక్షా బండి రెడీ చేయ. సాల్మన్ పెద్ద చేపనే తెచ్చేసినాడు. ఎకసకాలాడికే సత్యమతైనా సాల్మోనా అరిగేస్ పట్టండ్రా. వైద్యుడు బేగి చూడుమి, సూది మంది అత్తావు గోలి మాత్రం అత్తావు గుంటడు గూటి పిల్లల నెగిసాడాలంతే. అలాగే బావా నీ సిలక సిగ్నల్ ఇచ్చేస్తుంది. సిగ్గాకులా నమ్మిన నీ సిగ్గును కొనలేని అప్పులి. ఓలే 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 ఈ నవ్వు చూసే పుట్టించినదే నాకు లవ్వు. అప్పులే అప్పులే ఓ ముట్టించుకోమి. సాల్మను ఆ గుండు బతికినా లేడు. ఏటైనాది నాడీ బాగా తేడాగా ఉంది సాల్మను. సాల్మను సాల్మను ఏంటిది? ఏటేటి సారా ఏసము ఇదే ఇరుగుడు ఇదే. శబాష్ ఇదిరా సాల్మన్ వైద్యం అంటే. ముచ్చటేసేస్తున్నారు. జాగ్రత్త. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? సాల్మన్ ఉన్నాడు కదా. ఏ సాల్మన్ మమ్మల్ని తెచ్చుకో. వచ్చి కాళ్ళు అట్టుకొని బతిమలాడుకో అప్పుడు ఆలోచిస్తాను. ఓలోలోలు అంతొట్టుకుని పని పెట్టి అరమాకయ్య పంచుడు. పోరా నువ్వు సత్తేటి బతికితేటి నేను ఒగ్గేసిపోతున్నా. ఇంటనావా? పోతున్నా. ఏటేటి ఎండగా ఉంది, గొడుగు ఏమైనా దొరుకుద్దేంటి? ఇచ్చు కొట్టిగల ముత్తాత మనవాడా నువ్వు అక్కడ మా మీద.
ఆగలేదు